తెలంగాణ అంటేనే అనేక పోరాటాలు మలి దశ తొలి దశ అంటూ అనేక దశలలో తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించి కొన్ని లక్షల మంది వేల మంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చారు. ఒక శ్రీకాంతాచారి ఇట్లా మొదలు పెడితే ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ కోసం. తెలంగాణ సాధన కోసం సకల జనుల సమ్యలు ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. తెలంగాణ అంటేనే ఒక చరిత్ర, తెలంగాణ అంటేనే ఉద్యమాలకు పెట్టిన పేరు. ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ బిడ్డ అంటారు. ఎక్కడన్నా ఏ దేశం అన్న పోయినా లేకపోతే ఏ ప్రాంతం అన్న పోయినా మీరు ఏ ప్రాంతము ఏ ఊరు అంటే మా తెలంగాణ అంటే అరే తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి తెలంగాణను ఇప్పుడు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ చరిత్రను రాబోయే తరానికి కనిపించకుండా చేసే పెద్ద కుట్ర చేస్తా ఉంది. ఆ కుట్రనే ఈరోజు మీ ముందుకు బయటికి తీసుకురాబోతున్నాం. ఏంది ఆ కుట్ర అంటే తెలంగాణ ఉద్యమాల్లో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కంప్లీట్గా కూడా క్రియాశీలక పాత్ర వహించిండు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమాల్లో ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకుండా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దాదాపు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇక కొన ఊపిరి మీద ఉన్నాడు అన్నప్పుడు తెలంగాణ ఇచ్చిర్రు. ఇదే తెలంగాణ కోసం తెలంగాణలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిర్రు. కిరోసిన్లు పోసుకున్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, బుల్లెట్ దెబ్బలకు చచ్చిపోయిన మంది కూడా చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన తెలంగాణకు ఒక గొప్ప గణనీయమైన చరిత్ర ఉన్నది. ఈ చరిత్రను నాటి తరానికి, రేపటి తరానికి, రాబోయే తరానికి చెప్పే విధంగా అలనాడు నాటి బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. పాఠ్య పుస్తకాలలో ఏదైతే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని అంతా కూడా పాఠ్య పుస్తకాలలో పెట్టిరు. మనం ఒకసారి హిస్టరీ బుక్స్లలో చూస్తే వరల్డ్ వార్ గురించి కావచ్చు, ఇండియన్ వార్ గురించి కావచ్చు, లేదనుకుంటే మనకు ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించిన వార్ల గురించి అంతా హిస్టరీలో చెప్తూ ఉంటారు. అట్లాంటి హిస్టరీని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఈ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి తెలంగాణ చరిత్రను తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని ఒక్కసారి తెలంగాణ ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం చూసుకుంటే తెలంగాణ ఉద్యమ చరిత్రను 10వ తరగతి పుస్తకాలలోకి నుంచి తొలగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణకు అప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాడు, ఇప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే పద్ధతి కొనసాగుతా ఉన్నది. గతంలో అనేక మంది మనని తెలంగాణ వాళ్ళంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం, చిన్న చూపు చూడడం చూసిరు. అట్లాంటిది ఈరోజు తెలంగాణ